గ్యాప్ అప్ అంటే ఇండెక్స్ లేదా స్టాక్ ప్రారంభ ధర మునుపటి రోజైతే క్లోజింగ్ ఉంటుందో దాని ధర కంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఆకస్మికంగా పెరగటం స్టాక్ చార్ట్‌లో గ్యాప్‌ని సృష్టిస్తుంది. దీనికి మెయిన్‌గా ఏంటంటే స్టాకుల్లో దానికి సంబంధించిన సానుకూలమైన వార్తలు లేదా మంచి ఆదాయ నివేదికలు, రెవెన్యూ గురించి గానీ గ్యాప్ అప్ జరగడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు మార్కెట్‌లు ముగిసిన తర్వాత తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించవచ్చు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో ఆకస్మిక మార్పుకు కారణమవుతుంది. మరోవైపు ప్రారంభ ధర మునుపటి ధర కంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ జరుగుతుంది. అక్కడ నెగటివిటీ వార్తలొచ్చినా, లేకపోతే రెవెన్యూలో డిక్లైన్ అయినా గత క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో ఈ వోల్టాలిటీలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది సాధారణంగా ప్రతికూల సెంటిమెంట్, అనుకూల వార్తలుగా మరియు బలహీనమైన ఆదాయాలను సూచిస్తుంది. ఏదైనా అనుకూలంగా ఉంటే అనుకూలమైన వార్తలుగా గ్యాప్ అప్ వస్తుంది. అదేవిధంగా ప్రతికూలంగా ఉంటే గనక బలహీనమైన ఆదాయాలు కనుక సృష్టించినప్పుడు గ్యాప్ డౌన్‌గా ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.